క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి అట్లాగే చంద్రబాబు గారి గురించి ఇప్పుడు అన్నారు కదా, డిస్మిస్ చేయాలి ఇటువంటి వ్యక్తులని డిమాండ్లు కూడా వస్తున్నాయి. హర్ష కుమార్ గారు వీళ్ళంతా కూడా మా కర్మ అని ఇంకొక వ్యక్తి, అసలు ఆయనేమో జేసస్ మేరీ మాతను ఆశ్రయించాడంట, అంతేగాని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించలేదంట. ఆయనకి వాళ్ళ అబ్బాయికి ఏదో ఇస్తే. సో వెంకటేష్ గారు చెప్పండి, ఈ పరిణామాలు ఏమిటి? పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం, అలాగే వైసీపీ ఇప్పుడు ఆయన తిరుమలకు వెళ్తుంటే కూడా అప్పుడే దగ్గుబాటి పురంధరేశ్వరి గారు వాళ్ళు వ్యాఖ్యానించడం జగన్ గారి మీద. ఏమిటి ఆంధ్రప్రదేశ్ని మతపరమైనటువంటి రాష్ట్రంగా మార్చి మత విద్వేషాలు సృష్టించి నాశనం చేస్తారా? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నిజంగా పదవిలో ఉండడానికి అర్హులు కారు అన్నటువంటి వ్యాఖ్యలు, విమర్శలు వస్తున్నాయి. వారు ఎందుకు ఇంత ఘోరంగా ముందుకు వెళ్తున్నారు, ఇంత అరాచకంగా ఎందుకు అరాచకంగా వెళుతున్నారని మీరు అనుకుంటున్నారా? లేదా? నాకేం అభ్యంతరం లేదు, వాళ్ళు పద్ధతిగానే చేస్తున్నారని అందరూ భావిస్తే తప్పేం కాదు. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే అట్లా అనిపించడం లేదు అనేటువంటి విమర్శలు ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా. హర్ష కుమార్ గారు మాజీ ఎంపీ, ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఇతరత్ర జడా శ్రవణ్ కానీ వీటన్నిటి మీద ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి గవర్నమెంటే, ముఖ్యమంత్రే ఈ రకంగా ప్రయత్నం చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? స్వామివారి పట్ల అపచారం చేశారు, అపవిత్రం చేశారు. ఆ అపవిత్రతని పోగొట్టడం కోసం, మళ్ళీ పవిత్రత తీసుకురావడం కోసం వైసీపీ అధినేత జగన్ గారిని తిరుమల వెళ్తున్నానంటున్నారు. సో ఈ పరిణామాలన్నిటి మీద మీ కామెంట్ చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ కుమ్మనేని గారు, మీకు, సాక్షి ప్రేక్షకులకి, అలాగే సాక్షి ఛానల్ యాజమాన్యానికి, ప్యానల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి, త్రిపుర నుంచి చుట్టుబాబు గారికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే ఆయన యాజ్ ఎ యాక్టర్గా ఆయన యొక్క డైరెక్టర్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయిపోతున్నారు. కాబట్టి తిరుమలలో అపచారం జరిగితే విజయవాడలో ఆయన యాక్టింగ్ మొదలెట్టారు. విజయవాడ కనకదుర్గమ్మ కొండ మీద ముత్తైదులాగా ఆయన మెట్ల పూజ చేయటం, లేకపోతే ఆలయ సంప్రోషణ చేయటం అనేది చాలా మందికి విచిత్రంగా ఉన్నటువంటి ఒక విషయం. అలాగే గత వీడియోల్లో కూడా ఆయన గురించి చూసుకుంటే ఆయన చర్చికి వెళ్తే ప్రార్థన చేస్తారు, అలాగే ముస్లిం ఇంటికి వెళ్తే ముస్లింకి పరమ పవిత్రమైనటువంటి ఆ టోపీని ధరించడం కానివ్వండి, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ వేషం వేయటం ఆయనకు అలవాటు లాగా మారిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తూ. ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారిని చూస్తున్నట్లయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మొదటి నుంచి ఒకే వేషధారణ, ఒకే మతపరమైనటువంటి వ్యవహారం, సాంప్రదాయబద్ధంగా హిందూ ధర్మ పరిరక్షణ సమితికి సంబంధించినట్టు ఆ వేషధారణ ఏదైతే ఉందో ఆయన అలాగే ఉంటారు. ఈయన మాత్రం ఏ ఎండక గొడుగులాగా ఏ మతం దగ్గరికి వెళ్తే అలాగా ఒకటి చేస్తూ, మరొక పరంగా ఇంకోటి ఏమంటాడంటే హిందూ ధర్మ పరిరక్షణ సమితి బోర్డుని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి. మీరు ఒక హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోస్ట్ లో ఉండగా ఏ మతాన్ని కూడా, మీరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా అయి ఉండొచ్చు, ఒక మతాన్ని స్పెసిఫిక్ గా మనం ఇది నా మతం కాబట్టి నేను నా మతాన్ని కించపరిస్తే బయటకు వచ్చేస్తాను అనే విధంగా ఉండకూడదు అనేది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులరిజం అనే ఒక పదానికి విఘాతం కలిగించినట్లయితే మనం ట్రీట్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి. మీకు అన్ని మతాలు సమానంగా ట్రీట్ చేయాలి. ఏదో క్రిస్టియన్స్ బయటికి క్రిస్టియన్స్ మీద మనం అనగలుగుతామా, ముస్లిమ్స్ మీద మనం అనగలుగుతామా, కేవలం హిందూ మతానికి సంబంధించి మాత్రమే ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది? మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఒక సాలిడ్ రిపోర్ట్ తీసుకుని బయటికి రావాలి. ఆ రిపోర్ట్ లో ఖచ్చితంగా విక్టిమ్స్ భక్తులు లేదా వెంకటేశ్వర స్వామి అయితే అక్యూజ్డ్ ఎవరు అనేది మీరు సాలిడ్ ఎవిడెన్స్ తో బయటికి రావాల్సినటువంటి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు సింపుల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు. లడ్డూలో సంథింగ్ అడల్టరేషన్ జరిగింది అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమీ లేదు. దానికి సంబంధించిన పర్చేసింగ్ కమిటీ మీద ఎటువంటి యాక్షన్స్ లేవు. ఆలయ బోర్డుకు సంబంధించినటువంటి కమిటీ మీద ఎటువంటి యాక్షన్స్ లేవు. ఎవరిని ఏమనకుండా కేవలం డైరెక్ట్ గా తీసుకొచ్చి ఒక అటానమస్ బాడీ అనేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అడల్టరేషన్ జరిగింది అనే ఒక అభియోగాన్ని ఆయన మోపి దాన్ని తీసుకొచ్చి
విజయవాడలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టాలి అనే బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్లుంది. కాబట్టి ఆయన విజయవాడలో ఈ ఆలయాల సంప్రోషణ కార్యక్రమం చేస్తూ ఆయన టైం పాస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే మనం ముఖ్యంగా చర్చించాల్సింది ఏంటంటే ఈ సూపర్ 6 కి సంబంధించినటువంటి డీజే సాంగ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, వినాయక చవితి వ్యవహార నిమజ్జన కార్యక్రమాల్లో ఈ డీజే సాంగులతో సహా, అంటే రాజకీయ నాయకులు లేదా విక్టిమ్స్ అయినటువంటి ప్రజలు అడగాల్సినటువంటి ఒక కార్యక్రమాన్ని సామాన్య ప్రజలు కూడా వ్యంగ్యంగా డీజే సాంగులతో ప్రభుత్వాన్ని తూర్పారపట్టడం మొదలెట్టిన దగ్గర నుంచి కూడా ఇటువంటి ఈ కార్యక్రమాన్ని, ఇది ఒక మేజర్ డైవర్షన్ తీసుకోవడే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఈ రోజు సూపర్ 6 ఫెయిల్ అయిందన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి రావటం వలన ప్రతి ఒక్కళ్ళలోనూ ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఈ ప్రభుత్వం మళ్ళీ మరొకసారి చంద్రబాబు నాయుడు చేతిలో ఈ రాష్ట్ర ప్రజలు మోసపోయారు అనే విషయాన్ని చర్చించుకుంటున్న ఈ క్రమంలో దీన్ని ఒక మేజర్ డైవర్షన్ కావాలి. కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ కి చంద్రబాబు నాయుడు గారు తెరలేపారనే మనం చర్చించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఒక్క మాట చెప్పండి, ఇంకో ఈ మిగతా వాళ్ళు కూడా మాట్లాడాల్సి ఉంది దయచేసి. ఇది ఇప్పుడు హర్ష కుమార్ గారు కానీ వీళ్ళంతా ఏమంటున్నారంటే అసలు వీళ్ళు పదవుల్లో ఉండటానికి అర్హులవుతారా అని ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు? ఇట్లాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టడం కానీ, మళ్ళీ సిట్టి పేరుతో కొత్త రాజకీయం చేయడం కానీ, ఇందాక చూసాం కదా ఆవిడెవరో సీనియర్ జర్నలిస్ట్ అంట, బీబీసీలో ఎక్కడో పనిచేశారంట, ఆవిడ కూడా చెబుతున్నారు ఇదంతా మత రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు గారు, గతంలో కూడా ఇట్లాగే జగన్ ఉద్దేశించి అన్నారండి. సో మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇట్లాంటి పాలన జరగవచ్చా? అలా పాలించే వాళ్ళు అర్హులవుతారా? సార్, ఇప్పుడు గత పరిపాలనలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి కూడా, ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ ఎప్పుడు చేస్తారు అని మాత్రమే బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అని చెప్పేసి మన గతంలో కొన్ని వార్తలు చూసాం. అటువంటి ఒక నాయకుడు ఈ రోజు 40% ఓట్ షేర్ ఏదైతే సంపాదించారో ఇది డైజెస్ట్ చేసుకోవాలనే విషయం కూటమి పార్టీలు 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే కనీసం వాళ్ళకి రావాల్సినటువంటి ఓటింగ్ షేరు, వాళ్ళకు వచ్చినటువంటి సీట్లతో మ్యాచ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈవీఎంల మీదే ఒక అపనమ్మకం వాటిల్లినటువంటి ఇటువంటి సందర్భంలో బీజేపీ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ యొక్క నాయకుల యొక్క మద్దతు పొందటానికి మాత్రమే ఇటువంటి నాటకాలు కానివ్వండి, ఇటువంటి డ్రామా సన్నివేశాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయని చెప్పేసి నేషనల్ మీడియా కానివ్వండి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీలు కానివ్వండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అందరూ కూడా అర్థం చేసుకుంటున్నటువంటి ఒక విషయం. కాబట్టి దీన్ని ఏదో పెద్దగా చూడాల్సినటువంటి విషయమేమి కాదు. ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రసాదంలో ఎటువంటి అడల్టరేషన్ జరగలేదు అనే రిపోర్ట్లు ఉన్నాయి. దీన్ని ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వైపు తీసుకురావడానికి ఈ సిట్ అనే ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి దాని మీద ఒక బరక వేయడానికి ప్రయత్నం చేయడమే ప్రభుత్వం యొక్క లక్ష్యంగా కనపడుతుంది. కానీ నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అలా జరిగే పరిస్థితి ఇప్పుడే కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అలా జరిగే పరిస్థితి ఏమి కాదు. రైట్.